హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్. ఈ వీడియోలో నేను ట్రేడింగ్‌కి రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఆ టాపిక్ ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎ ట్రేడ్. అంటే మనం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేటప్పుడు బోత్ ఫెయిల్యూర్ అలాగే సక్సెస్‌కి డిఫరెంట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఒక ట్రేడ్ తీసుకున్నాము అంటే అందులో మనకి ప్రాఫిట్ రావడానికి కొంత ఛాన్సెస్ ఉంటే, లాస్ రావడానికి కొంత ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను ప్రాబబిలిటీ ఆఫ్ ఎ ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్, దాదాపు ప్రాబబిలిటీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ ప్రాబబిలిటీ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళ కోసం షార్ట్ గా ఇంట్రడక్షన్ చెప్తాను, సో దట్ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ప్రాబబిలిటీ అంటే ఏమీ లేదు, ఒక సెట్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకొని వాటిలో మనకి ఫేవరబుల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫేవరబుల్ ఈవెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ప్రాబబిలిటీ హెల్ప్ అవుతుంది. సో దీనికి ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఒక డైని కానీ మీరు తీసుకున్నారు అంటే ఈ డైకి 6 ఫేసెస్ ఉంటాయి. ఈ 6 ఫేసెస్ లో మనం నార్మల్ గా ఒకసారి త్రో చేస్తే ఏదైనా ఒక్క నెంబర్ మాత్రమే అప్ సైడ్ ఉంటుంది. సో ఆ అప్ సైడ్ ఉన్న నెంబర్ ని మనం అవుట్కమ్ లా తీసుకుంటాము. సో ఇందులో మనకి టోటల్ 6 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. అదేంటి అంటే 1 2 3 4 5 6. ఈ 6 నెంబర్స్ లో ఏదైనా ఒకటి అవుట్కమ్ లా వస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక్క అవుట్కమ్ ని మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ ని ఫేవరబుల్ అవుట్కమ్ లా తీసుకుంటే మనకి ఈ 2 అనే నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అంటే 1/6 ఉంటుంది. అంటే 2 అనేది ఒక ఈవెంట్, అవుట్ ఆఫ్ 6 ఈవెంట్స్ లో ఈ 2 రావడానికి 1/6 అనేది ప్రాబబిలిటీలా ఉంటుంది. అలా కాకుండా ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ రావడానికి ఛాన్సెస్ ఎంత అంటే మనకి ఉన్న ఈవెన్ నెంబర్స్ ఏంటి, 2 4 6. ఈ 3 నెంబర్స్ లో ఏ ఒక్క నెంబర్ వచ్చినా కానీ దాన్ని ఈవెన్ నెంబర్ లో తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఉన్నాయి, టోటల్ 6 అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి 3/6 అనేది మనకి ప్రాబబిలిటీలా ఉంటుంది. అంటే నథింగ్ బట్ 1/2. సో ఇక్కడ మనకి 50% ఛాన్సెస్ అనేవి ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది అని చెప్తుంది. సో ఐ హోప్ ప్రాబబిలిటీ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది. సో ఇప్పుడు మనం ట్రేడింగ్ లోకి వద్దాం. సో ట్రేడింగ్ లో మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి, మనం మార్కెట్ లో ఒకసారి ఒక ఆర్డర్ తీసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రెసెంట్ ఈ పొజిషన్ దగ్గర ఉంది, అంటే 584 దగ్గర ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుండి ఐదర్ పాజిటివ్ ఉంటుంది లేదా నెగిటివ్ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నామంటే విత్ డిఫరెంట్ రీజన్స్ మనకున్న ఏదైనా ఒక సోర్స్ ద్వారా కానీ లేదా మనం చేసిన అనాలిసిస్ ద్వారా కానీ ఒకటి ప్రిడిక్ట్ చేస్తాము. అంటే ఇక్కడ నుండి మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అనుకున్నాం, ఒక 5 పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాం. సో 5 పాయింట్స్ కానీ ఇంక్రీజ్ అయింది అంటే మార్కెట్ లో మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మన టార్గెట్ ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాము అనుకోండి. సో ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ అండ్ ఇక్కడ టార్గెట్, అంటే మార్కెట్ ఇలా పాజిటివ్ డైరెక్షన్ లో కానీ వెళ్తే మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో మనం అనుకున్నట్లుగానే ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ మనం సక్సెస్ అవుతాం. అలా కాకుండా మార్కెట్ కానీ ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ వచ్చి ఈ స్టాప్ లాస్ ని కానీ హిట్ చేసింది అంటే ఇక్కడ మనకి లాస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం బోత్ లాస్ అలాగే ప్రాఫిట్ లని ముందే క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ మనకి ప్రాఫిట్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, లాస్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ అనేది ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం తీసుకున్న ట్రేడ్ లో మనం ఓవరాల్ గా ప్రాఫిట్ లో ఉంటామా లాస్ లో ఉంటామా అనేది తెలుస్తుంది. అంటే మనకి సక్సెస్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది తెలిస్తే మనం పెట్టిన మనీ ఎంత రిస్క్ లో ఉంది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రాబబిలిటీ అనేది అంత సింపుల్ గా ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను ఓన్లీ ఈక్విటీకి సంబంధించి ప్రాబబిలిటీని మాత్రమే డిస్కస్ చేస్తాను. ఆప్షన్స్ కి సంబంధించిన ప్రాబబిలిటీ అనేది ఇంకొంత డెప్త్ గా ఉంటుంది. ఈ వీడియోలో నేను ఈక్విటీలో మనం ట్రేడ్ చేసేటప్పుడు మనకి సక్సెస్ ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది, ఫెయిల్యూర్ ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది, ఈ ప్రాబబిలిటీలో మనకి సక్సెస్ రావడానికి ఏం చేయాలి, అలాగే ఫెయిల్యూర్ ప్రాబబిలిటీని తగ్గించడానికి ఏం చేయాలి. చాలా మంది మనీ లూజ్ అవుతూ ఉంటారు. దీంట్లో డెఫినెట్లీ ప్రాబబిలిటీ రోల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా మందికి కరెక్ట్ గా ట్రేడ్ తీసుకున్నప్పుడు వాళ్ళు సక్సెస్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంది, ఫెయిల్యూర్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అనేది ఒక ఐడియా లేకపోవడం వల్ల కూడా లాస్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను డిఫరెంట్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆ డిఫరెంట్ సినారియోస్ లలో ప్రాబబిలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో దట్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఇది మీ ట్రేడింగ్ బిహేవియర్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పటి నుండి మీరు చేసే ట్రేడ్స్ అన్ని కూడా ఇక్కడ నేను చెప్పబోయే ఈ ప్రాబబిలిటీ కండిషన్స్ ని బేస్ చేసుకొని చేయండి. డెఫినెట్లీ ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అండ్ ఈ ప్రాబబిలిటీ టాపిక్ అనేది కొంతమందికి కొంత కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటుంది. సో మోస్ట్లీ నేను అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని
ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఒక కండిషన్ తీసుకుంటున్నాను. ఆ కండిషన్ ఏంటి అంటే ప్రెసెంట్ మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఉంది, అంటే 584.85 ఉంది, అంటే 585 లా తీసుకుందాం. సో ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 585 దగ్గర ఉంది. సో ఈ పాయింట్ నుండి మార్కెట్ ఎయిదర్ పాజిటివ్ వెళ్ళొచ్చు, లేదా నెగిటివ్ వెళ్ళొచ్చు, లేదా ఫ్లాట్ గా అయినా ఉండొచ్చు. అంటే ప్రెసెంట్ మార్కెట్ అయితే క్లోజ్ ఉంది, బట్ ఒకవేళ మార్కెట్ కానీ ఓపెన్ ఉంటే నెక్స్ట్ 1 అవర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిదర్ పాజిటివ్ ఒక 5 పాయింట్స్ లేదా నెగిటివ్ ఒక 5 పాయింట్స్ ఈ రీజియన్ లో మాత్రమే ఉంటుంది అనుకుందాం. సో ఓవరాల్ గా ఈ టోటల్ సెట్ ని మనం 100% లా తీసుకుంటే ఈ పాయింట్ ని టచ్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ, ఈ పాయింట్ ని టచ్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకొక సినారియో తీసుకుందాం. డెఫినెట్లీ ఇక్కడ నుండి ఒక 10 పాయింట్స్ పాజిటివ్ డైరెక్షన్ లో కానీ లేదా నెగిటివ్ డైరెక్షన్ లో కానీ ఏదో ఒక డైరెక్షన్ లో మూవ్మెంట్ అనేది ఉంటుంది అనుకున్నాం. అంటే విత్ డిఫరెంట్ రీజన్స్ మనకున్న ఏదైనా ఒక సోర్స్ కానీ లేదా మన అనాలిసిస్ కానీ ఏదో ఒక విధంగా నెక్స్ట్ 1 అవర్ లో మార్కెట్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక 10 పాయింట్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనుకుందాం. సో అది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనేది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ తీసుకుందాం. ఏంటి అంటే మార్కెట్ ఇక్కడ నుండి పాజిటివ్ ఉంటుంది అనుకుందాం. సో ఇక్కడ నేను మార్కెట్ లో బై చేస్తాను. అండ్ ఫస్ట్ చెప్పాను ఆల్రెడీ, నేను ఇది మొత్తం కూడా ఈక్విటీకి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆప్షన్స్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఈక్విటీ స్టాక్ లో ఈ పాయింట్ దగ్గర నేను బై చేస్తున్నాను. సో ఇక్కడ కానీ నేను బై చేశాను అంటే మార్కెట్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒక డైరెక్షన్ లోనే ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ గా ప్రాబబిలిటీ ఎంత అంటే మీకు ఈ పాయింట్ గానీ ఫస్ట్ టచ్ చేసింది అంటే మీకు ఇక్కడ ప్రాఫిట్ అనేది ఉంటుంది, ఇది మీ టార్గెట్ కాబట్టి. ఒకవేళ ఈ పాయింట్ ని కానీ టచ్ చేసింది అంటే మీకు లాస్ ఉంటుంది. సో ఈ పాయింట్ వచ్చేసి 595 అండ్ ఈ పాయింట్ వచ్చేసి 575 అనుకుందాం. సో ఫస్ట్ 575 గానీ టచ్ చేసింది అంటే మీకు లాస్ ఉంటుంది, అలాగే ఫస్ట్ 595 గానీ టచ్ చేసింది అంటే మీకు ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ లో దీన్ని టచ్ చేయడానికి 50% ఛాన్స్ ఉంది, అలాగే దీన్ని టచ్ చేయడానికి 50% ఛాన్స్ ఉంది. అంటే ప్రాబబిలిటీ ఇక్కడ 1/2 అండ్ ఇక్కడ 1/2. సో ఇంతవరకు మీకు అర్థమైంది. అయితే మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు ఈక్వల్ టార్గెట్ అండ్ స్టాప్ లాసెస్ అనేవి పెట్టుకుంటే మీకు ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఎలా అయితే నేను చెప్పానో, నేను 585 దగ్గర బై చేస్తున్నాను, 595 ని నేను టార్గెట్ లా పెట్టుకొని 575 ని స్టాప్ లాస్ లా పెట్టుకున్నాను. అంటే నా టార్గెట్ అలాగే స్టాప్ లాస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. సో నాకు ప్రాఫిట్ రావడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే లాస్ రావడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపుల్ నుండి నేను డిఫరెంట్ సినారియోస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటి అంటే కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళు ఆర్డర్ పెట్టేంత వరకు కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేసినట్లుగా మార్కెట్ ఉంటుంది, బట్ ఆర్డర్ పెట్టగానే వాళ్ళకి మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది అనుకుంటారు. డెఫినెట్లీ ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఖచ్చితంగా మీకోసం మాత్రం మార్కెట్ రివర్సల్ ఉండదు. సో మీరు జస్ట్ అలా ఇమాజిన్ చేసుకుంటున్నారు అంతే. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు మార్కెట్ లో జస్ట్ ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎలాంటి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాదు కాబట్టి మీకు మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు దాన్ని మీరు చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు. అలాగే ప్రాఫిట్ వచ్చినప్పుడు అలాగే మీరు అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ మూవ్మెంట్ అనేది జరిగినప్పుడు మీరు అనుకున్నదే జరిగింది కాబట్టి మీకు మార్కెట్ పూర్తిగా అర్థమైంది అన్నట్లుగా మీరు ఊహించుకుంటూ ఉంటారు. సో అక్కడికి ఇక్కడ ప్రాక్టికల్ గా మీరు మనీ ఇన్వాల్వ్ చేసినప్పుడు వచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే మనీ ఇన్వాల్వ్ చేసినప్పుడు మీకు లాస్ అనేది వస్తే అది మీకు పెయిన్ గా ఉంటుంది. డెఫినెట్లీ అది సైకలాజికల్ గా మీరు డిస్టర్బ్ అయిపోయి మీరు మార్కెట్ లో ఎంటర్ అవ్వగానే మీకు మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయినట్లుగా మీరు ఊహించుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా సో ఇక్కడ మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను, అది మీరు నోట్బుక్ లో రాసుకోండి. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్స్ మీ నోట్బుక్ లో రాసుకొని ఆ ఎక్సర్సైజ్ మీరు చేయండి. అదేంటి అంటే మీరు ర్యాండమ్ గా ఒక 10 స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. దానికి వోలటిలిటీ అనేది డెఫినెట్లీ ఉండాలి. అంటే మార్కెట్ లో ఎలాంటి వోలటిలిటీ లేని స్టాక్స్ కాకుండా మంచి వోలటిలిటీ ఉన్న స్టాక్స్ ని తీసుకోండి. ప్రతి స్టాక్ లో కూడా 3 ర్యాండమ్ డైరెక్షన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఎలాంటి టెక్నికల్ అనాలిసిస్ ని కానీ ఇంకేమీ పట్టించుకోకుండా ర్యాండమ్ గా పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనుకుంటూ 3 ర్యాండమ్ ట్రేడ్స్ ని తీసుకోండి. ఇవి మొత్తం కూడా పేపర్ ట్రేడ్ చేయండి. మీరు యాక్చువల్ మనీ ఇన్వాల్వ్ చేస్తే చాలా పెద్ద లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఒక పేపర్ ట్రేడ్ లో ఇదంతా చేయండి. సో ఫస్ట్
ఒక 10 ర్యాండమ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి స్టాక్లో కూడా 3 ర్యాండమ్ డైరెక్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీరు ఎవ్రీ స్టాక్కి 3 టైమ్స్ కాబట్టి టోటల్ 30 ట్రేడ్స్ అవుతాయి. ఈ 30 ట్రేడ్స్ మీరు పేపర్ ట్రేడ్లో ఎగ్జిక్యూట్ చేసి వాటి రిజల్ట్ని చూసుకోండి. అయితే వీటికి ఇంకా కండిషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఆల్ ట్రేడ్స్ మస్ట్ బి ఆఫ్ సేమ్ వాల్యూ. అంటే మీరు తీసుకునే ట్రేడ్స్ అన్నీ కూడా ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది రేంజ్ ఈక్వల్గా ఉండేలా తీసుకోండి. 50-50% అంటే ఇక్కడ నేను ఎలా అయితే చూపించానో సేమ్ ఇలానే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ రెండు కూడా ఈక్వల్గా ఉండేలా తీసుకోండి. అలాగే అన్ని ట్రేడ్స్లో కూడా సక్సెస్ అలాగే ఫెయిల్యూర్ వీటన్నిటి వాల్యూస్ ఒకేలా ఉండేలా తీసుకోండి. అండ్ డు నాట్ కన్సిడర్ ఎనీ ఇండికేటర్ ఆన్ అనాలిసిస్ ఆర్ అడ్వైజర్స్. సో మీరు ఎలాంటి అడ్వైజర్స్ కానీ అనాలిసిస్ కానీ ఇండికేటర్స్ కానీ అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు పేపర్ ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఒకవేళ ఆ పేపర్ ట్రేడ్లో కానీ ఛార్జెస్ ఇంక్లూడ్ అయితే ఆ ఛార్జెస్ని రిమూవ్ చేయండి. అంటే జస్ట్ మీరు ప్లెయిన్గా ప్రాఫిట్ అండ్ లాసెస్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయండి. ఇలా కానీ మీరు చేశారు అంటే 99% యూ విల్ బి ఎట్ ద జీరో లాస్ అండ్ జీరో ప్రాఫిట్ జోన్. అంటే మీరు ఈ 30 ట్రేడ్స్ చేసిన తర్వాత మీకు వచ్చిన ప్రాఫిట్ అలాగే లాస్లను కానీ మీరు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్లీ మీరు జీరో ప్రాఫిట్ అండ్ జీరో లాస్ జోన్లో ఉంటారు. అంటే మీకు ఎలాంటి లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఉండదు. అంటే ఇక్కడ ఏం జరిగింది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు నోట్ చేసుకున్న పాయింట్స్ ఒకసారి చూడండి. మీరు ప్రతి ట్రేడ్లో కూడా ఈక్వల్గా ప్రాఫిట్ అండ్ లాస్లకి ఛాన్స్ అనేది ఇస్తున్నారు. సో మీ ప్రాబబిలిటీ అనేది 1/2 1/2 ఉంది. సో మీరు 30 ర్యాండమ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఆ 30 ర్యాండమ్ శాంపిల్స్కి మీకు ప్రాఫిట్ అలాగే లాస్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ఓవరాల్గా మీకు ఎలాంటి లాస్ కూడా ఉండదు. అంటే మీకోసం మార్కెట్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో కానీ నెగిటివ్ డైరెక్షన్లో కానీ ఉండట్లేదు. మార్కెట్ దానంతటా అదే మూమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ తీసుకుంటున్నారు అంతే తప్ప మీకోసం మార్కెట్ అనేది మూమెంట్ ఉండదు. సో ఇలాంటి ఒక పేపర్ ట్రేడ్ చేయడం వల్ల మీకు ఓవరాల్గా మార్కెట్లో ట్రేడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అయితే మీకు ఇక్కడ నో లాస్ నో ప్రాఫిట్ జోన్ అనేది అర్థమైంది. అయితే దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జస్ట్ మీకు మార్కెట్ మీకు ఆపోజిట్ డైరెక్షన్లో కానీ ఫేవరబుల్ డైరెక్షన్లో కానీ కావాలని మూవ్ అవ్వట్లేదు అనే క్లారిటీ వస్తుంది. సో దీంతో మనకి ఎలాంటి లాభం లేదు. అయితే మార్కెట్లో ఈ ప్రాబబిలిటీని యూజ్ చేసుకొని ట్రేడ్ ఎలా చేయాలి, ప్రాఫిట్స్ ఎలా ఎర్న్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు 1:1 రేషియో ఉన్న ట్రేడ్స్ని అస్సలు తీసుకోకండి. ఎందుకు అంటే ఆల్రెడీ నేను చెప్పినట్లు మార్కెట్ పాజిటివ్ వెళ్ళడానికి సేమ్ ఛాన్సెస్ ఉంటాయి, అలాగే నెగిటివ్ వెళ్ళడానికి సేమ్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే కండిషన్స్ ఏంటి అంటే మీరు ఎవరి అడ్వైస్ కానీ తీసుకోవట్లేదు, ఇండికేటర్స్ యూజ్ చేయట్లేదు, అలాగే ఎలాంటి అనాలిసిస్ చేయట్లేదు, జస్ట్ ర్యాండమ్గా తీసుకుంటున్నారు. సో ఇలా ర్యాండమ్గా తీసుకుంటున్నారు కాబట్టి 1:1 రేషియోలో టెస్ట్ చేయమని చెప్పాను. బట్ మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఎవరో ఒకరి అడ్వైస్ తీసుకుంటారు, లేదా ఇండికేటర్స్ యూజ్ చేస్తారు, లేదా ఏదైనా అనాలిసిస్ యూజ్ చేస్తారు, లేదా ఇవన్నీ కాకుండా స్ట్రాటజీస్ అయినా యూజ్ చేస్తారు. వీటన్నిటిలో కూడా మీరు ఖచ్చితంగా ఇక్కడ 1:1 అంటే 50% ఫర్ ప్రాఫిట్ అండ్ 50% ఫర్ లాస్ ఉంది. అలా కాకుండా మీకు ఖచ్చితంగా సక్సెస్కి మోర్ దాన్ 65% ఉండేలా చూసుకోండి. సో 65% ఎప్పుడైతే మీకు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుందో అలాంటి ఒక ట్రేడ్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. అయితే ఈ 65% ప్రాబబిలిటీ అంటే ఏంటి, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, తీసుకునే ట్రేడ్స్కి 65% ప్రాబబిలిటీ ఉందా లేదా అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే దీనికి మీరు ఒక చిన్న టెస్ట్ని చేసుకోవచ్చు. జస్ట్ లైక్ నేను ఇంతకు ముందు ఎలా అయితే చెప్పానో ఒక 30 ట్రేడ్స్ చేయండి. మీరు డిఫరెంట్ స్టాక్స్ అయినా తీసుకోండి, లేదా సేమ్ స్టాక్ మీద మీరు ఏదైతే కండిషన్ ఆర్ లాజిక్ ఆర్ అనాలిసిస్ ఆర్ ఇండికేటర్ ఆర్ అడ్వైస్ ఆర్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారో వాటిని దాని మీద ఎగ్జాక్ట్గా అప్లై చేయండి. అప్లై చేసి 30 డిఫరెంట్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేస్తూ 100% అలర్ట్గా ఉంటూ 30 డిఫరెంట్ ట్రేడ్స్ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీరు ఛార్జెస్ని ఎక్స్క్లూడ్ చేయండి. ఎక్స్క్లూడ్ చేసి 65% కంటే ఎక్కువ కానీ మీకు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఉంటే, అంటే మీకు అవుట్ ఆఫ్ 30లో మీకు ఎన్నైతే ప్రాఫిట్ని ఇచ్చాయో వాటి నెంబర్ని ఇక్కడ వేయండి. సో దీని వాల్యూ కానీ మోర్ దాన్ 0.65 ఉంది అంటే డెఫినెట్లీ అది మీకు మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సో మీరు ఇందులో ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటి అంటే ఛార్జెస్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 0.6 ఉంటే సరిపోతుంది. అంటే 60% ప్రాబబిలిటీ ఉంటే సరిపోతుంది.
సో ఇలా మీరు కానీ టెస్ట్ చేసుకొని మీ ఇండికేటర్స్ లేదా మీ స్ట్రాటజీస్, అనాలిసిస్, అడ్వైజర్స్ వీటన్నిటిని టెస్ట్ చేసుకోవచ్చు. ఇలా కానీ టెస్ట్ చేసుకున్నారు అంటే డెఫినెట్లీ మీరు చేసే ట్రేడ్ లో మీకు మంచి సక్సెస్ వస్తుంది. ఒకవేళ లాసెస్ వచ్చినా కానీ మీకు అర్థమవుతుంది, అంటే డెఫినెట్లీ ఒక సెట్ ఆఫ్ ట్రేడ్స్ లో మీరు తీసుకుంటే ఫెయిల్యూర్స్ ఉంటాయి, అలాగే సక్సెస్ ఉంటాయి. మీ ప్రాబబిలిటీ కానీ మోర్ దెన్ 65% ఉంది అని మీకు తెలిస్తే మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది ఏంటి అంటే ఓవరాల్ గా అయితే మనం ప్రాఫిట్ లోనే ఉంటాము. లాసెస్ వచ్చినా కానీ ఇవన్నీ కూడా అందులో కవర్ అవుతాయి. అయితే ఇక్కడ మీరు కండిషన్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదేంటి అంటే మీరు ప్రాఫిట్ అలాగే లాస్లని తీసుకునేటప్పుడు ఆ ప్రాఫిట్ అలాగే లాస్లు అనేవి రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా మినిమం 70% ని మెయింటైన్ చేయాలి. అంటే మీ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది కూడా ఖచ్చితంగా 70% కంటే ఎక్కువ ఉండాలి. 70% కంటే తక్కువగానే ఉంది అంటే మళ్ళీ మీ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది నెగిటివ్ రిజల్ట్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఇక్కడ నేను 2 పాయింట్స్ చెప్పాను, ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు తీసుకునే ర్యాండమ్ స్టాక్స్ 30 ట్రేడ్స్ టెస్ట్ అనేది ఒకటి తీసుకోండి. సో దీని పేరు ప్రాబబిలిటీ టెస్ట్. ఈ ప్రాబబిలిటీ టెస్ట్ లో మీరు 30 ట్రేడ్స్ చేస్తారు. ఈ 30 ట్రేడ్స్ కూడా మీరు ఏవైతే ఇండికేటర్స్ కానీ, అనాలిసిస్ కానీ, అడ్వైజర్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ యూజ్ చేస్తున్నారో వాటిని 100% అప్లై చేసి వాటి రిజల్ట్స్ అన్నిటిని మీరు పేపర్ ట్రేడ్ ద్వారా నోట్ చేసుకోండి. ఆ నోట్ చేసుకున్న వాటిలో మీకు ప్రాఫిట్ ఎన్ని ట్రేడ్స్ లో వచ్చాయో నోట్ చేసుకొని అవుట్ ఆఫ్ 30 ఎంత అయితే వచ్చాయో ఆ వాల్యూ ఇక్కడ వేసుకోండి. అండ్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే అది ఖచ్చితంగా 65 కంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ 65% కంటే తక్కువగానే ఉంది అంటే అది ఖచ్చితంగా వ్యాలిడ్ కాదు, అంటే మీకు 0 పాయింట్లలో వస్తుంది. సో 0.65 కంటే ఎక్కువగా ఉండాలి. 0.65 కంటే వాల్యూ తక్కువగానే వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ స్ట్రాటజీ లేదా ఇండికేటర్ లేదా అనాలిసిస్ అనేది మీకు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది, మీకు 30 ట్రేడ్స్లలో ప్రాబబిలిటీ అనేది 65% కంటే తక్కువ ఉంది అంటే అది డెఫినెట్లీ మీకు ఓవరాల్ గా నెగిటివ్ రిజల్ట్స్ నే ఇస్తుంది. సో అందుకని 65% కంటే ఎక్కువ రిజల్ట్స్ ఇచ్చే ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. అలాగే మీ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది 70 లేదా 75% కంటే ఎక్కువగానే ఉండాలి. సో ఇది ఓవరాల్ గా ఈక్విటీలో మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీరు మెయింటైన్ చేయాల్సిన ప్రాబబిలిటీ. సో ఈ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంతకంటే ఇంకా డెప్త్ గా వెళ్తే మీకు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోకి నేను ఇంతవరకు మాత్రమే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆప్షన్స్ ని ఇంక్లూడ్ చేస్తాను. సో ఆప్షన్స్ లో మనకి ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిఫరెంట్ పారామీటర్స్ అనేవి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. సో వాటన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ మీకు అర్థం అవ్వడానికి సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరు కానీ ఒకవేళ ఈక్విటీ ఆర్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్నారు అంటే ఇంతవరకు చెప్పిన ఈ కాన్సెప్ట్ అండ్ ఈ కండిషన్స్ అనేవి డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతాయి. ఈ 30 ట్రేడ్స్ అనే టెస్ట్ ని కానీ మీరు చేసుకున్నారు అంటే మీరు ఓవరాల్ గా ప్రాఫిట్ లో ఉంటున్నారా, లాస్ లో ఉంటున్నారా అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ప్రాబబిలిటీ ఆఫ్ ఎ ట్రేడ్ కాన్సెప్ట్ గురించి. సో ఈ కాన్సెప్ట్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.